రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎగువ ప్రాంతాల్లో గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండి జలకళ సంతరించుకొని కృష్ణమ్మ కానీ గోదావరి మహోగ్ర రూపంతో అయితే కనుక ప్రవహిస్తున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రతి ప్రాజెక్టు జలకళతోటి ఉప్పొంగిపోతుంది. గోదావరి బేసిన్లోని ప్రతి ప్రాజెక్టు అయితే కనుక జలకళతోటి ఉప్పొంగిపోతుంది. ఇలా ప్రతి ప్రాజెక్టు నిండాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కానీ వర్షం పడితే కనుక బురద గుంటలో చేపల పట్టుకోవటానికి సిద్ధంగా ఉండే ఈ వైఎస్ఆర్సీపీ, ఈ మాట అంటానికి నేను కొంచెం సిగ్గుపడుతున్నానండి. దయచేసి ఎవరైనా జాలరి సోదరులు ఉంటే కనుక నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కనుక వీళ్ళు వైసీపీ నాయకులు ఎక్కడ బురద కానొచ్చిద్దా, ఆ బురద గుంటలో చేపలు పడదామా, పిత్త పరిగెలు ఏరుకుందామా అంటూ అయితే అనుకుంటారండి. వర్షం పడితే కనుక ఎక్కడైనా సరే అది మారుమూల ప్రాంతం కాదు, కొండ ప్రాంతం అయినా సరే, లేదంటే కనుక ముంబై లాంటి మహానగరమైనా సరే, లేదంటే ఢిల్లీ లాంటి మన దేశ రాజధాని అయినా సరే, పక్కనే ఉన్న బెంగళూరు కానీ చెన్నై కానీ మనకు అందుబాటులో 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధానిగా ఉండి దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు మనకు రాజధానిగా సేవలు అందించిన హైదరాబాద్ కానీ ప్రతి రాజధానిలో నీళ్ళుంటాయి. అవేమి కనపడవు ఈ వైసీపీ నాయకులకి. కొత్తగా మన రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29,000 మంది రైతుల త్యాగం అమరావతి, ఇదొక్కటి మాత్రమే కానొచ్చింది. అయినా అమరావతి గురించి ఇప్పుడు బురద చిమ్మటానికి కారణం ఏంటయ్యా అంటే కనుక పులివెందుల్లో పుచ్చ పగిలేలాగా పులివెందుల ప్రజలు జెడ్పీటీసీలో వైఎస్ఆర్సీపీ పుచ్చ పగిలేలాగా మాడు పెంక పగలగొట్టే తల్లికి దాని నుంచి డైవర్ట్ చేయటానికి ఒకవైపు ఫేక్ ఆడియో కాల్స్, మరోవైపు అమరావతి మీద. అరే బాబు వైసీపీ నాయకులారా, మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్. మీలో వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే కనుక వర్షం పడినప్పుడు పొలాల్లో నీళ్లు నిలబడతాయా నిలబడవా, నాకు దీనికి సమాధానం చెప్పాలి. అలాగే చూస్తే కనుక ఎవడైనా సరే మీ వైసీపీలో కాంట్రాక్టర్స్ అనేవాడు ఎవడైనా ఉంటే కనుక మీ వైసీపీలో డబ్బులు ఎగదొబ్బే వాళ్ళు కాదు, కాంట్రాక్టర్స్ నిజంగా బిల్డింగులు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఒక సమాధానం చెప్పాలి నాకు. పునాదులకి గుంటలు తీస్తే కనుక వర్షం పడితే దాంట్లోకి నీళ్ళు వస్తాయా రావా, దీనికి సమాధానం చెప్పాలి. ఎవరైనా దమ్మున్నాళ్ళు ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఇంకొచ్చాడండి మొన్నటిదాకా చూస్తే కనుక గంట అరగంట అంటూ ఫోన్ కాల్లో వ్యవసాయం చేసిన అంబటి రాంబాబు ఈ మధ్యకాలంలో నిజంగానే తంగేడ దగ్గర చేస్తున్న వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యవసాయదారుడిని నేను ఒకటి అడుగుతున్నా, ఏమయ్యా సత్తెనపల్లిలో 5 సంవత్సరాల పాటు డ్రైనేజ్ సమస్య తీర్చలేని నువ్వు ఈరోజు వచ్చి అమరావతి ముంపు ప్రాంతం అని నువ్వు మాట్లాడతావా? సత్తెనపల్లిలో 5 సంవత్సరాల పాటు సింగిల్ డ్రైనేజ్ కట్టలేని నువ్వు ఈరోజు అమరావతి ముంపు ప్రాంతం అని నువ్వు మాట్లాడుతున్నావా అంబటి రాంబాబు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి అంబటి రాంబాబు మాటలోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. తగ్గవే నీళ్ళు ఎందుకని నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను, నీరుకొండ ప్రాంతం వెళ్ళాను. అక్కడ కాలేజీ ఒకటి ఉంది, ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను. ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూసాను. మొత్తం భయంకరమైనటువంటి చెరువు లాగా ఉంది, పెద్ద చెరువు, కొన్ని వేల ఎకరాల చెరువులాగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా పెద్దాడి అయిపోయావు, వయసులో నిన్ను బూతులు తిట్టాలంటే మా నోరు రాట్లలా. ముడ్డి కిందకి వయసు రాగానే సరిపోదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎగువ కుడుతున్న వర్షాలకి ఆ నీరంతా పల్లంలోకి వెళ్తుందా లేదా ఎక్కడికి వెళ్తుంది? నీ తాత జేబులోకి ఏమైనా వెళ్ళిద్దా? నీళ్ళంతా పల్లంలోకి వెళ్ళక నీ తాత జేబులోకి ఏమైనా వెళ్ళిద్దా? నీళ్ళంతా పల్లం వైపు వెళ్ళి అక్కడ ఫ్లోటింగ్, కృష్ణానది ఏమైనా తక్కువ వస్తుందా? ఫ్లోటింగ్ ఏమైనా తక్కువ వస్తుందా? 3,50,000 క్యూసెక్లు వరద వస్తుందయా. దాన్ని ఎగదన్ని నీళ్ళు ఇంకా పోలేకపోతున్నాయి. తెలీదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అంట. కొండవీటి వాగు ప్రవాహం దాదాపు 150 కిలోమీటర్లు, దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉండే వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న వరద మొత్తం అలా వస్తుంది. నీళ్ళు ఎందుకు పోలేదో నేను చెబుతా. గడిచిన 5 సంవత్సరాలు ఈ అడ్డగాడిదలు చేసిన చండాలని నేను చెబుతా.
ఎక్కడికక్కడ ఏదైతే కనుక అభివృద్ధి చేయడానికి 3 రిజర్వాయర్లు అభివృద్ధి చేయడానికి చిన్న చిన్న గుంటల్లాగా తీసి వాటిని డైవర్షన్ ఛానల్స్ చేసి ఆ రిజర్వాయర్లు కనెక్షన్ చేద్దామని చెప్పి 2016లో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారో ఆ మాస్టర్ ప్లాన్ని మట్టి కరిపించే విధంగా ఆ రిజర్వాయర్లకు వెళ్లాల్సిన నీటి దారిని చెడగొట్టి అడ్డదిద్దంగా మట్టి తోడుకొని అమ్ముకున్న ఈ పుండాకోరి ఎదవలో ఈరోజు వచ్చి అమరావతి ముంపు ప్రాంతం అని మాట్లాడుతున్నారు. అప్పుడేం గాడిదలు కాసి 5 సంవత్సరాల పాటు అది మునిగిపోయింది అంటున్నారు కదా. 5 సంవత్సరాల పాటు మీరు అక్కడ చేపలు పట్టారా, పెత్తబరిగలు ఎరుకున్నారా సచివాలయంలో కూర్చొని? చెప్పండి నాకు. ఒక్కొక్కడికి కింద గ్రౌండ్ ఫ్లోర్లు టన్నులు కొద్ది బలిసి అమరావతి మీద విషం చెమ్మడానికి వస్తున్నాడు ప్రతి ఒక్కడు. మాట్లాడు, నువ్వు మాట్లాడు, నీకు వందలే, నువ్వు మాట్లాడు. సవాలు చేసి చెప్తున్నా, కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని. కమాన్ రండి చూపిస్తాం. సవాలు చేసి చెప్తున్నా, ఇవాళ కూడా నిన్న దేవినేని ఉమా గారు సవాల్ చేశారు. నీకు దమ్ముంటే ఎలా వెళ్ళు. లేదు నేను సవాల్ చేస్తున్నా, ఒక రిపోర్టర్గా నేను సవాల్ చేస్తున్నా, నీకు వెళ్దాం పదా. గత 5 సంవత్సరాల్లో తమరు చేసిన నిర్వాకం ఏది, తమరు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం వల్లే అది మునిగిపోయింది అంటానికి నేను సవాల్ చేసి నిరూపిస్తానికి నేను సిద్ధం. నువ్వు వచ్చే దమ్ము నీకుందా? లేదంటే దేవినేని ఉమా గారు సవాల్ చేశారు, స్వీకరించి వెళ్ళే దమ్ము నీకుందా? కట్టడాలు ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా సరే మునిగిపోయిందని నిరూపిస్తే కనుక ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని అని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నాడు. నీకు దమ్ముంటే కనుక నువ్వు నిజంగా అంబటి రాంబాబువే అయితే కనుక, ఆంబోతి రాంబాబు కాకుండా అంబటి రాంబాబువే అయితే కనుక వెళ్ళి సవాల్ స్వీకరించు. వెళ్ళి దమ్ముందా నీకు? లేదు, అది ఉండదు. మళ్ళీ ఎక్కడ కూర్చొని సవాల్ విసురుతున్నాడు. నేను విసురుతున్నా సవాల్ రా, వెళ్దాం, నా బండి మీద తీసుకెళ్తారా? ఎక్కడైనా సరే ముంపు ప్రాంతం నువ్వు చూపించు. కట్టడాలు ఉన్న ప్రాంతంలో ముంపు ప్రాంతం చూపించు. పొలాలు ఉన్న చాట వరద అనేది కామన్ ఎక్కడైనా సరే. ఈరోజు వచ్చి ఏడుతున్నావు మొండేడుపులు. పత్తి చేలన్నీ మునిగిపోయినాయి. ఇది వాస్తవం. ఎందుకు ఇలా జరుగుతుందని అది వేరే అంశం. మీరు కొండవి అది వేరే అంశం, దాని గురించి మాట్లాడు. ఎందుకంటే దాని గురించి మాట్లాడితే కనుక గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తవ్విన రోడ్లు కానీ అలాగే తవ్వుకుపోయిన కాలువ గట్లు కానీ ఇవన్నీ బయటపడతాయి. అది వేరే అంశం, దాని గురించి మాట్లాడం మేము. దాని గురించి మాట్లాడితే కనుక గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన చండాలం అంతా బయటపడింది కాబట్టి దాని గురించి మాట్లాడాం. సరే, ఈడిది ఒక బాధ అయితే కనుక ఇంకొకడు ఉన్నాడండి. వాడి పేరు ఏదో ఉందండి, కేతిరెడ్డా సంథింగ్ ఏదో ఉంది. కేతిరెడ్డా ఇంకా కేతిరెడ్డో సంథింగ్ ఏదో ఉందండి. గుడ్ మార్నింగ్ స్టార్ అని ఒకడు ఉన్నాడండి. ఈ గుడ్ మార్నింగ్ స్టారు నిన్న రాజమండ్రిలో మద్యం మాఫియాలో నిందితుడుగా A4 నిందితుడుగా ఉన్న ఒక నిందితుడిని కలవటానికి వెళ్ళి, మిథున్ రెడ్డి అనే మద్యం మాఫియా నిందితుడిని కలవటానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వరద రాజకీయం చేస్తున్నాడు. గతంలో చూసాం ఈ కోతిరెడ్డి అనే. అసలు ఈ బతుకు ఎలాంటి బతుకయ్యా అంటే కనుక వస్తాడు హైదరాబాద్లోనో లేదంటే కనుక ధర్మవరంలోనో ఒక ప్రెస్ మీట్ పెడతాడు, పరారవుతాడు, మళ్ళీ ఎక్కడో దాక్కుంటాడు, మళ్ళీ బయట కనపడ్డు, మళ్ళీ నేను వస్తాను ఏదో పీకుతాను పొడుస్తాను అంటాడు, మళ్ళీ బయట కనపడ్డా. అక్కడ చెరువులు ఆక్రమించుకొని చెరువుల్లో చేపలు పట్టడం అలవాటైన ఈ కేతిరెడ్డి, చెరువుల్లో చేపలు పట్టడం, గాలాలేసి చేపలు పట్టడం అలవాటైన ఈ కేతిరెడ్డి పోయినసారి చూసాం అమరావతిని అక్కడ చేపలు తోలుకోండి, చేపలు పెంచుకోండి అని మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ కేతిరెడ్డి అనే వ్యక్తిని ఒకసారి వినిపిస్తా ఒక్కసారి. అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలు అంటారయ్యా, పులస. రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి, అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. దారా ఓపెన్ ఛాలెంజ్ రా నీకు కేతిరెడ్డి, బాంచాతి నీకు ఓపెన్ ఛాలెంజ్. నువ్వు నిజంగా నికార్సైన రెడ్డివే అయితే గనక ఓపెన్ ఛాలెంజ్. అమరావతిలో పులస చేప గనక చూపించలేదు అంటే గనక నువ్వు 2 సంవత్సరాలు టైం ఇచ్చావు కదా, నీకు 22 సంవత్సరాల డ్రైవ్ నేను ఇస్తున్నా. అమరావతి టౌన్లో నువ్వు పులస చేప పట్టి గనక చూపించలేకపోతే గనక నిన్నేమనాలరా? ఏమనాలి నిన్ను?
ఇంకో పదం వాడచ్చు అంటావా? కేతిరెడ్డి ఎన్ని కాకుండా ఇంకో పదం వాడమంటావా నన్ను? బాంజత్ మేసని తిప్పి సవాల్ చేస్తున్నా నీకు. నిజంగా నికార్సైన రెడ్డి పుట్టకే కనుక నువ్వు పుడితే, ఏంటి నిజంగా నికార్సైన రెడ్డి పుట్టకే కనుక పుడితే కనుక 2 సంవత్సరాల్లో అమరావతిలోకి వచ్చి నువ్వు పులస చేప పట్టి చూపించలేకపోతే కనుక నిన్నేం చేయమంటా చెప్పు? కడుపుకు అన్నం తింటున్నారంటారా, పిత్త పరిగెలు తింటున్నారా, పిత్త పరిగెనాయాలని? ఆ శాలితే ఉన్నాడు ఎవరో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పులివెందులలో ఇంతవరకు మీరు చేపలు చూసుండ్రు, చేపలు తినుండ్రు. నేనే తెచ్చాను చేపలు తెచ్చిన దేవుణ్ణి మీకు అని చెప్పి ఏదే ఫిష్ ఆంధ్ర అంటూ ఒకటి ఓపెన్ చేసిన సభలో చెప్పుకున్నాడు. అలాంటి చేపలు పట్టుకునే వాడికి మీలాంటి చేపలు పట్టుకునే సన్నాసులే ఉంటారు అభిమానులు. అలాంటి చేపలు అమ్ముకునే వాడికి చేపలు పట్టే సన్నాసులే కదా అభిమానులు ఉండేది. బురదగుంటలో పెద్ద పరిగెలు ఏరుకునే మొహం మీరును. ఏం బతుకులు రమీ అసలుకే? ఒక ప్రాంత రాజధాని అభివృద్ధి చెందుతుంది అంటే కనుక ఏదైనా లోటుపాట్లు ఉంటే దానికి చెప్పాలి కానీ అక్కడ చేపలు పంచుతాం, పిత్త పరిగెలు ఏరుకుంటాం, పీతలు ఏరుకుంటాం, వాటిని ఏకల పీక్కుంటాం. కడుపుకు అన్నమేనంటారా తింటుంది మీరు అందరు అసలుకి? రండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం వైసీపీ నాయకులకి ఎవరికైనా సరే. రండి వెళ్దాం, రండి అమరావతి ప్రాంతం వెళ్దాం రండి. బాంచేత్ ఇక్కడ మాట్లాడిన మాటలు, మీడియాలో కూర్చొని మాట్లాడిన మాటలు మీరు అమరావతి ప్రాంతం వచ్చి మాట్లాడి తిరిగి వెళ్ళండి రా. 5 సంవత్సరాల పాటు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే ప్రతి ఇంటి ముందర 4 పోలీసులను పెట్టి దీక్షా శిబిరం ముందర పరదాలు కట్టుకొని, ఎక్కడికి వెళ్ళాలన్నా సచివాలయానికి వెళ్ళాలంటే పరదాలు కట్టుకొని తిరిగిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చేపలు అమ్ముకునేవాడు, ఫిష్ ఆంధ్ర అంటూ చేపలు అమ్ముకునేవాడికి మీలాంటి చేపలు పెంచుకునే వాళ్ళు. ఇక నేను ఈ మాట అంటే జాలర్ సోదరులు బాధపడతారేమో కానీ మేము జాలర్ సోదరులను ఏమంటలేదండి. ఇలాంటి బురదగుంట్ల పిత్త పరిగెలు ఏరుకునే పిత్త పరిగెనాయాలని అంటున్నాం మేము. సిగ్గు శరం ఉండాలిరా మీకు, సిగ్గు శరం అనే ఉండాలి. అమ్మటి నీకు ఓపెన్ ఛాలెంజ్ దేవినేని ఉమ్మ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. నీకు దమ్ముంటే కనుక వెళ్ళు, ఇవాళ వస్తున్నారు అక్కడికి వెళ్ళు. నీకు దమ్ముందా? కేతిరెడ్డి నీకే చెబుతున్నా బాంచేత్ 2 సంవత్సరాల్లో కనుక నువ్వు అక్కడ పులస చేపి చూపిపోతే కనుక నీ పులుసు పీకి పులస పెట్టదా చెబుతున్నా, నీకు మాత్రం చెబుతున్నా. గుడ్ మార్నింగ్ అంటూ వెళ్ళి ధర్మవరంలో ఎక్కడ ఏముందో అని చెప్పి ల్యాండ్ కబ్జా చేయడం అనుకున్నావా? సిగ్గుండాలరా సన్నాసులారా. ఏం పుట్టకలు పుట్టారా మీరు అసలుకి? రాష్ట్రానికి పట్టిన శని మీరంతా అసలుకి.